సో లాస్ట్ క్లాస్లో మనం టాలీ అంటే ఏంటి, టాలీలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయగలుగుతాము, ఆ పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ లో సర్వీస్ కానీ, ట్రేడింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ విధంగా మనం ఎంటర్ చేస్తాం. సో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి టాలీలో, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో ఫస్ట్ బేసిక్ క్లాస్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అంటే లైక్ అకౌంట్స్, బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా, అసలు అకౌంట్స్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఈ యొక్క డెమో ఫస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ విన్నారంటే ఈ క్లాస్ రేపు చెప్పేది అన్నాడు, క్లియర్ కట్ సబ్జెక్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. చూడండి మా, ఫస్ట్ వన్ చూసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు ఫండమెంటల్స్ ఏంటి? స్టార్టింగ్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అకౌంట్స్ గురించి మనకు తెలియాలి. అకౌంట్స్ గురించి మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఓకే, సో ఫస్ట్ మీరు చూసుకుంటే వాట్ ఈజ్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అసలు అకౌంటింగ్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? అకౌంటింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. ప్రత్యూష, Accounting చరణ్, is Profit and చెప్పండి. loss లెక్కించుకోవటం. accounting which records daily transaction. It tells about profit and loss account depends on months and years. ఓకే, Which shows our financial current statement and before and future analysis. ఓకే. సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st to March 31st. ఏప్రిల్ 1st టు మార్చ్ 31st. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్, మనకు తెలుసు కదా. యా, సో ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 31st మార్చ్ వరకు మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఫస్ట్ మనం ఏం చేయాలి? ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. అంటే మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేసి చేసుకున్న తర్వాత వాటిని డేట్ వైజ్ గా, మంత్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా సిస్టమాటిక్ రికార్డింగ్ అనేది మెయింటైన్ చేయాలి. వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. తర్వాత బిజినెస్ 6 months ఒకసారి కానీ, 3 months ఒకసారి కానీ, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో కానీ సమ్మరైజింగ్ చేసుకోవాలి. సమ్మరైజింగ్, బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా. సో ప్రీవియస్ కి, ప్రజెంట్ ఇయర్ కి అనలైజింగ్ చేసుకోవాలి, ఎంత ప్రాఫిట్ లో రన్ అవుతుంది అనేసి. ఫైనల్ గా రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ మూవ్ అవుతుంది, అవుట్ ఫ్లో కానీ, ఇన్ఫ్లో కానీ ఏ విధంగా ఉంది. అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లో సంబంధించిన లాంగ్వేజ్. అకౌంట్స్ ఏ లాంగ్వేజ్ లో రాశారు? లాటిన్ లాంగ్వేజ్ లో రాశారు. లాటిన్ లాంగ్వేజ్. మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని మనం అనాలిసిస్ చేసుకొని ఏ విధంగా బిజినెస్ రన్ చేయాలి అనేదే మనకి ఇక్కడ కాన్సెప్ట్ గా చెప్పొచ్చు. తర్వాత ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలి. ఈయన 1494లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని యాక్చువల్గా 2 మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి అకౌంట్స్ కరెక్ట్ గా రావట్లేదు. అందుకు ఈయన ఏం చేశాడు? డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి అకౌంట్స్ అనేది మనకు కరెక్ట్ గా రావడం మొదలైనాయి. అంతకు ముందు అంతా రాంగ్ వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు సింగిల్ ఎంట్రీ మోడ్ లో ఏ విధంగా చేస్తాం సార్ అంటే, ఇప్పుడు ఒక కంప్యూటర్ 50,000 కి మనం పర్చేజ్ చేస్తున్నాం. 50,000 అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్ళాలి, 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్ లోకి రావాలి. అలా 2 ట్రాన్సాక్షన్స్ జరిగితేనే అప్పుడు అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. కానీ ముందు ఆ రెండిట్లో ఒకటే జరిగేది.
కంప్యూటర్ మన బిజినెస్ లోకి వస్తుంది అంటే డబ్బులు మన బిజినెస్ నుంచి బయటికి వెళ్ళేది రాసేవాళ్ళు కాదు. అలా చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్ గా రావట్లేదు. సో ఆయన ఏం చేశాడు, 50,000 కంప్యూటర్ బయట నుంచి మన బిజినెస్ లోకి వస్తుంది అంటే మన బిజినెస్ నుంచి 50,000 కంప్యూటర్ బయటకు వెళ్తుంది అని అర్థం. అమౌంట్ వెళ్తుంది అని అర్థం. అలా చేస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని ఆయన డబుల్ ఎంట్రీ మోడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి అకౌంట్స్ మనకి కరెక్ట్ గా రావడం మొదలైనవి. ఓకే. సో తర్వాత మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడింటిని మీరు అర్థం చేసుకుంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేదే కాన్సెప్ట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి మనకి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. వీటిని మీరు ఇలాగే గుర్తుపెట్టుకోవాలమ్మా. కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా వీటిని గుర్తు పెట్టుకోవాలి. పర్సనల్ అంటే రూల్ ఏంటి, రియల్ రూల్ ఏంటి, నామినల్ రూల్ ఏంటి అనేది మీరు యాజ్ ఇట్ ఈస్ గుర్తు పెట్టుకోవాలి. బట్టి కొడతారో ఏం కొడతారో తెలియదు, బట్ గుర్తుండాలి. ఓకే, డన్. సో ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్. ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్, మనీ. మన లాంగ్వేజ్ అయితే మనీ, అదే బిజినెస్ లాంగ్వేజ్ లో క్యాపిటల్ అని చెప్తాం. ఏం చెప్తాం? క్యాపిటల్ అని మనం చెప్తాం. ఇప్పుడు బిజినెస్ గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు, ఇద్దరు ఒకటి కాదు. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఇన్స్టిట్యూషన్, లోకేష్ అనే పర్సన్ ఓనర్. లోకేష్ ఇన్ఫోటెక్ హ్యూమన్ బీయింగ్ కాదు, దాని అంతా అది పని చేసుకోలేదు. సో కాబట్టి నేను ఓనర్ని కాబట్టి నేనేం చేస్తాను, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా నేను లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఇన్స్టిట్యూషన్ తరపున నిలబడి ఆ ఇన్స్టిట్యూషన్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అని ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. సో నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేది మాత్రమే ఆలోచించాలి. మీరు ఓన్ థింకింగ్ చేయకూడదు, సెకండ్ పర్సన్ గురించి ఆలోచించకూడదు. ఓన్లీ ఫర్ థింకింగ్ అబౌట్ యువర్ కంపెనీ ఓన్లీ, అది మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ కి డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే బిజినెస్ ఎవరి దగ్గర వెళ్ళి తెచ్చుకుంటుంది? మనకి 3 టైప్స్ ఇచ్చారు: న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అనే 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు. ఇప్పుడు మన బిజినెస్ ఇండివిజువల్స్ మార్కెట్ లో డబ్బులు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. సో అది లోకేష్, క్రిష్, ఫయాజ్, డేవిడ్ ఎవరైనా కావచ్చు. లేదు, ఫర్మ్స్ ఇస్తారు, కంపెనీస్ ఇస్తాయి, ఆర్గనైజేషన్స్ ఇస్తాయి, బ్యాంక్స్ ఇస్తాయి, ఏజెన్సీస్ ఇస్తాయి, ఏమని ఇవ్వచ్చు. ఓకే. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఓకే, కోల్గేట్, డాబర్, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. ఎవరి దగ్గరైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. లేదు వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అంటే రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే క్యాపిటల్. ఓనర్, ఓనర్ పేరేంటి? లోకేష్. లోకేష్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకోవాలి. ఓనర్ కి మాత్రమే ఈ నేమ్. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. ఈ 3 రకాల వ్యక్తులు పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తారు. మనుషుల పేర్లతో కానీ సంస్థల పేర్లతో కానీ ఒక బిజినెస్ కానీ ట్రాన్సాక్షన్ జరిగితే అది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. మళ్ళీ ఓకే. ఒక్కసారి చెప్పారండి రిప్రజెంటేటివ్ ది. సో ఓనర్ పేరేమా, ఓనర్ ఎవరైతే డబ్బులు బిజినెస్ కి ఇస్తారో ఆ ఓనర్ నే క్యాపిటల్ అంటారు, అతన్ని రిప్రజెంటేటివ్ అంటారు. ఒక కాలేజీకి గెస్ట్ లెక్చరర్ గా ఎలా వెళ్తామో అతన్ని రిప్రజెంటేటివ్ అంటారు. కాలేజీలో ఎవరైతే పెట్టుబడి డబ్బులు పెడుతున్నారో ఓనర్ ని, ఆ ఓనర్ ప్రిన్సిపల్ పేరే క్యాపిటల్ అంటారు. ఓకే. సో
అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది ఓనర్ ఇస్తాడు బిజినెస్. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకున్నట్టే. ఓకే. సో దానికి సంబంధించిన రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్. ఓకే. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. ఇండివిజువల్ అంటే పర్సన్ వస్తాడు. ఏదైనా బ్యాంక్ అయితే సిటీ వస్తుంది. పార్ట్నర్షిప్ అయితే పేర్స్ వస్తాయి. ఇది పర్సనల్ అకౌంట్. ఓకే. 10 లాక్స్ డబ్బులు ఉంది. ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నాం, బాగుంది. నెక్స్ట్ ఏంటి? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి? మీ బిజినెస్ కావాల్సిన రిసోర్స్. రిసోర్స్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? రిసోర్స్ ఎక్కడ దొరుకుతుంది? చెప్పండి. రిసోర్స్ అంటే ఏంటిమా? క్యాపిటల్ ఉందమ్మా, 10 లాక్స్ ఉంది. మీరు బిజినెస్ ఐటీ సొల్యూషన్ ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ప్లానింగ్. ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్, ప్లానింగ్, ఉమ్. లొకేషన్, ప్లేస్ ఆఫ్ లొకేషన్, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ, ఉమ్. నెక్స్ట్ బిజినెస్ కావాల్సిన అసెట్స్ ఏం కావాలి? ల్యాప్టాప్స్, ఉమ్. ఫర్నిచర్, ఉమ్. బిల్డింగ్స్, ఉమ్. ఇంకా ట్రక్స్, ఉమ్. స్టోర్, వేర్ హౌసెస్. సో సెకండ్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటంటే నీ బిజినెస్ కు కావాల్సిన ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సియస్ అసెట్స్, ఇవి నీ బిజినెస్ లో రియల్ అకౌంట్ లో ఉంటాయి. పర్చేజ్ సేల్స్ అనేది యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్ ఉంటుందండి. బట్ రియల్ మీనింగ్ రావాలంటే మనం రియల్ అకౌంట్ లో తీసుకుంటే కొంచెం మీనింగ్ బాగుంటుంది. అందుకోసం నేను తీసుకున్నాం. యాక్చువల్గా యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్ వస్తుంది. ఓకే. సో గోల్డెన్ రూల్స్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే. ఇప్పుడు 10 లాక్స్ డబ్బులు ఉంటే సరిపోదండి. నీ బిజినెస్ ఏ ప్లేస్ లో పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి? సో పెట్టాలన్నప్పుడు అక్కడ ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ ఉండాలి. ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ ఉండాలి. సో నీ బిజినెస్ పర్పస్ కోసం మొబైల్ ఉండాలి. నువ్వు బయట తిరగడానికి కోసం కార్ ఉండాలి. ఇవన్నీ ఏంటి? అసెట్స్. నీ బిజినెస్ పర్పస్ కోసం ఆ అసెట్స్ అనేది మీరు పర్చేజ్ చేస్తారు. అవి కరెంట్ కానీ, ఫిక్స్డ్ కానీ, ఫిక్సీస్ కానీ నీ బిజినెస్ కోసం ఉపయోగించే వస్తువులు రియల్ అకౌంట్ కింద ఉంటాయి. ఇంక్లూడింగ్ క్యాష్, సేల్స్, పర్చేజ్ కూడా దీనిలో యాడ్ చేయొచ్చు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. గోల్డెన్ రూల్. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్ లో ఇంకా క్లారిటీగా చెప్తాం. ఎగ్జాంపుల్ ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్. తర్వాత నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఓకే. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. నెక్స్ట్ ఆ బిజినెస్ కు సంబంధించి మంత్లీ బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ ఉంటాయి. అవి ఏంటండి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్? మంత్లీ మీ హోమ్ లో ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ప్రతి ఇంట్లో ఖచ్చితంగా నెలల్లో జరిగే ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి. ఏంటవి చెప్పండి? రెంట్, అలాగే వాళ్ళ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, పేపర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, పేపర్ ఇంకా బిల్, పేపర్ బిల్, ఇంటర్నెట్, ఇంటర్నెట్, ఇంకా గ్రోసరీస్. గ్రాసరీస్. వెరీ గుడ్. సో ఇవి ఆపిన ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్ కదా. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది అంటే ప్రతి బిజినెస్ లో, అది కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, హాస్పిటల్లో అయినా, ఐటీ కంపెనీలో అయినా మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ పే చేయాలి, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత టెలిఫోన్ బిల్, ఇవన్నీ కామన్. అదే విధంగా ఇన్కమ్స్ ఏముంటాయమ్మా? ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? కాలేజీలో కానీ, హోమ్ లో కానీ ఇన్కమ్స్ ఏముంటాయి? ఫీజెస్, పెనాల్టీ ఫీజ్, పెనాల్టీస్, ఇంకా డొనేషన్స్, డొనేషన్స్, ఇంకా ఇంకా బుక్స్, ఇలా. వ్యాన్ అదే ఫీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో అయితే ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, ఓకే, పెనాల్టీస్ ఫీజు రిసీవ్డ్, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ఓకే, రకాల బస్ ఫీజు రిసీవ్డ్, ఇలాంటి పదాలు ఉంటాయి. ఓకేనా.
సో అవి ఇన్కమ్స్ అన్నమాట, బిజినెస్ వచ్చే ఇన్కమ్స్. ఓకే, ఇవి నామినల్ అకౌంట్ లో ఉంటాయి అంతే. ఒక అకౌంట్స్ అంటే ఏంటంటే పర్సనల్, రియల్, నామినల్. ఇవి మూడు అర్థం చేసుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి రన్ చేయాలి అనేదే అకౌంట్స్. ఈ మూడు కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే చాలు. వీటికి సంబంధించిన గోల్డెన్ రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, అసెట్స్ గురించి చూడండి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఇసిఎస్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్తాం. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ కొని ఇమీడియట్ గా అమ్మరు కదా. మినిమం ఒక సంవత్సరం పైనే మీరు బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ కోసం మీరు యూజ్ చేస్తారు. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్, లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బై హ్యాండ్ లో పెట్టుకోరు, డిపాజిట్ చేస్తారు, విత్డ్రా చేస్తుంటారు. నెక్స్ట్ డెబ్టార్స్, కస్టమర్స్ మీ దగ్గరికి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు, విత్డ్రా చేసుకుంటారు క్యాష్. బిల్స్, రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్స్. షేర్స్, మీరు ఈ మధ్య కాలంలో లక్కీ భాస్కర్ సినిమా చూస్తుంటారు. సో దాంట్లో షేర్లు ఇమీడియట్ గా పర్చేజ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ రోజుకే సేల్ చేస్తారు, ప్రాఫిట్ వస్తాయి బాగా. అవి షేర్స్ అంటాం. ఇవి కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఫిక్స్ ఇసిఎస్, గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్. గుడ్ విల్, మంచిగా ట్రైనింగ్ ఇచ్చారంటే మీరే 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పగలుగుతారు. ఓకే, టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు, ఫిక్స్ ఇసిఎస్. పేటెంట్స్, పేటెంట్ రైట్స్ అంటే ఏంటి మనకి? లైక్ ఏదైనా ఇప్పుడు కరోనా వచ్చింది, దానికి ఫార్ములా కనిపెట్టారు, అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలి అంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, అది పేటెంట్ రైట్స్. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని చెప్పడానికి ఉంటుంది. టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటారు, రోడ్స్ క్రాస్ గా ఉంటే రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటారు. కాపీ రైట్స్, కాపీ రైట్స్ అంటే బుక్స్ కానీ, స్టోరీస్ కానీ, సాంగ్స్ కానీ, తెలుగు నుంచి హిందీ వెళ్ళాలన్నా, హిందీ నుంచి తమిళ వెళ్ళాలన్నా కాపీ రైట్స్ ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ ఇసిఎస్ కిందకి వస్తాయి. ఇవి మూడింటిని కలిపితే అసెట్స్ అంటారు. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ ఇసిఎస్. ఇవి మూడు కలిపి ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనల్ లో ఉంటాయా, రియల్ లో ఉంటాయా, నామినల్ లో ఉంటాయా? ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉంటాయండి? పర్సనల్, రియల్, నామినల్ ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలమా? 2 రకాలు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని మనకి ఆఫీస్ లో జరుగుతాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో మీరు పని చేస్తున్నారంటే, సో అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసి వెళ్ళిపోతారు, ఈవినింగ్ డబ్బులు ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోతారు, వేజెస్ అమాలి. అదే ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ వేరే దేశాలకి. మీకు మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్ రెంట్. ఇవన్నీ కలిపితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి, మంత్లీ జరుగుతాయి, నువ్వు ఆపినా ఆగకుండా జరుగుతాయి. ఓకే, శాలరీస్, ఆఫీస్ రెంట్, కమిషన్ పెయిడ్, డిప్రిసియేషన్, డిస్కౌంట్ పెయిడ్, టెలిఫోన్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, స్టేషనరీ, టెలిఫోన్ లైక్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మంత్లీ ప్రతి ఆఫీస్ లో జరుగుతాయి. ఈ రెండింటిని కలిపితే ఎక్స్పెన్సెస్ అంటారు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రెండింటిని ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి మనం ఏ గ్రూప్ కి ఏ అకౌంట్ కిందకి వస్తాయమ్మా? పర్సనల్, రియల్, నామినల్ ఎక్కడ వస్తాయి చెప్పండి? ఎక్కడ వస్తాయి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో వస్తాయి. వెరీ గుడ్. తర్వాత ఇన్కమ్స్ కూడా 2 రకాలు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చేసి ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఏదైనా బాడీకి ఇంజురీ జరిగింది అనుకుంటారు, వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్. ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్,
ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. సో వీటన్నిటిని మనము డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. రిసీవ్డ్ అని కానీ ఇన్కమ్ కానీ ఉంటుంది. ఓకే, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే లైక్ మీరు పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు ఒక 1 lakh డబ్బులు ఇచ్చారు, ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీరు 1 lakh సరుకు పర్చేజ్ చేశారు, లైక్ ఒకరి కింద పని చేస్తున్నారు, మీరు 1,00,000 రూపాయలు మీరు ఏదైనా టాస్క్ చేయమని చెప్తారు, మీరు చేశారు, మీకు కమిషన్ ఇచ్చారు, వచ్చింది అంటే కమిషన్ రిసీవ్డ్. మీకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, దాంట్లో రెంట్కి చాలా మంది ఉంటున్నారు, నెల నెల ఒక్కొక్క పర్సన్ మీకు 25,000 ఇస్తారు, అదేంటి మీకు రెంట్ రిసీవ్డ్. 1 lakh సరుకు పర్చేజ్ చేశారు, 80,000 మీరు వాళ్ళకి ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. వీటన్నిటి కూడా ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, ఈ రెండింటిని ఇన్కమ్స్ అంటాం. ఈ రెండు కలిపితే ఇన్కమ్స్ అని చెప్తాం, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. వీటిని ఇన్కమ్స్ అని మనం చెప్తాం. ఇవి ఎక్కడ ఉంటాయండి? పర్సనల్, రియల్, నామినల్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? నామినల్ అకౌంట్. వెరీ గుడ్, నామినల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకే, మనకి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలు? 3 రకాలు. క్యాష్ ఆర్ చెక్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్. క్యాష్, క్యాష్ ఆర్ చెక్, పెయిడ్, రిసీవ్డ్. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళారు, 50,000 పర్చేజ్ చేశారు, ఆన్ ద స్పాట్ డబ్బులు కానీ చెక్ కానీ ఇచ్చి వచ్చారు, దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. నెక్స్ట్ వెళ్ళారు, 1 lakh సరుకు తీసుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ రిసీవ్డ్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ రిసీవ్డ్. ఓకే, తర్వాత అప్పుగా జరిగింది ట్రాన్సాక్షన్. నాన్ క్యాష్, ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. నో క్యాష్, పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, పర్చేజ్ రిటర్న్ చేశారు. సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, సేల్స్ రిటర్న్ చేశారు. మీరు అసెట్స్ కొన్నారు, వాటి మీద డిప్రిషియేషన్ తీసేశారు. వీటిని నాన్ క్యాష్ అంటాం. వీటన్నిటిని కలిపితే మనం టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కింద మీరు చెప్తారు, టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. అకౌంటింగ్ సైకిల్, మనకి అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. అకౌంట్స్ లో అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెజర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది ఒక ప్రాసెస్. 1 నుంచి 100 వరకు నెంబరింగ్ ఎలా ఉంటుందో అదే విధంగా అకౌంట్స్ లో ఒక బిజినెస్ అకౌంట్స్ మనం మెయింటెనెన్స్ చేయాలి అంటే ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం ఫాలో అవుతూ రావాలి. ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం ఫాలో అవుతూ రావాలి. ఓకే, ఇది మీరు మాన్యువల్ గా తెలుసుకోవాలి. మాన్యువల్ గా తెలుసుకుంటే చాలా టైం పడుతుంది, కానీ మనకు సాఫ్ట్వేర్ లో సింపుల్, ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఈజీగా చేయగలుగుతాడు. అదే మాన్యువల్ గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఓకే, అలా ఉంటుంది అనమాట. అది మాన్యువల్ కి సాఫ్ట్వేర్ కి డిఫరెన్స్. తర్వాత మనకు 2 ways ఆఫ్ అకౌంటింగ్ ఉంటాయండి. మాన్యువల్ అకౌంట్ యాక్టివిటీస్ ఉంటాయి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మాన్యువల్ మెథడ్ చూసుకుంటే 2 manual exercises in accounting software. అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్, ఓజన్. ఫస్ట్ మీరు మాన్యువల్ గా ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని ఓచర్ ఎంట్రీ పాస్ చేయాలి. ఏంటి, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అనేసి పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏంటి, రిజల్ట్ షో చేస్తుంది. రిజల్ట్ షో చేయాలంటే ఫస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ పోస్టింగ్, సో తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్ని ఆటోమేటిక్ అవే జనరేట్ అయిపోతాయి. జస్ట్ లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా అన్ని సాఫ్ట్వేర్ తీసుకుంటారు. అసలు నీకు ఏమి తెలియకపోయినా పర్లేదు, ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ తీసుకుని రిజల్ట్ నీ చేతిలో పెడతారు. ఇది సాఫ్ట్వేర్ మెథడ్. అందుకే ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్ కంటే నాన్ కామర్స్ స్టూడెంట్స్ సూపర్ గా చేస్తారు అకౌంట్స్. దీంట్లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయండి. ఆ టెర్మినాలజీ మనకి వెళ్ళే కొద్దీ అన్ని క్లారిటీగా మీకు అర్థమైంది. క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, పర్చేజెస్, లైబిలిటీ, అసెట్స్, క్రెడిటార్స్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, డెబ్టార్స్, రెవెన్యూ, స్టాక్.
ఇప్పుడు మీకు టాస్క్ క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, క్యాపిటల్ అనేది పర్సనలా రియలా నామినల్ ఏమొస్తుంది పర్సనల్ చెప్పండి. క్యాపిటల్ అంటే పర్సనలా రియలా నామినల్ పర్సనల్ పర్సనల్ ఎలా చెప్తున్నారు పర్సనల్ అని మీరే ఎలా అన్నారు కదా చెప్తున్నారు పర్సనల్ బిజినెస్ అంటే పర్సన్ ఓనర్ నుంచి అప్పు తెచ్చుకున్నట్టే కదా. హ్యూమన్ బీయింగ్ ఓనర్ పేరే క్యాపిటల్. క్యాష్ అనేది ఏమో రియల్ రియల్. వెరీ గుడ్. సో క్యాపిటల్ రూల్ ఏంటి, పర్సనల్ రూల్ ఏంటి, పర్సనల్ రూల్ ఏంటి మా చెప్పండి. డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. ఏంటి, డెబిట్ ఏది క్రెడిట్ ఏది, అది పూర్తిగా పలకాలి. డెబిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ కమ్స్ ఇన్. ఫస్ట్ చెప్పిన డెబిట్ చెప్పాలి, తర్వాత క్రెడిట్ చెప్పాలి. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, Capital is debit, cash is credit. ఎందుకు అవుతుంది అలాగా, ఎందుకు అలా Capital, అవుతుంది? capital is introduced in business, debit what comes in. క్యాపిటల్ కమ్సినా, క్యాపిటల్ ఎవరు ఓనర్. Yes. ఓకే, ఓనర్ బిజినెస్ డబ్బులు ఇచ్చేవాడా తీసుకునేవాడా, Chewad. ఇచ్చేవారు ఏమంటారు, గివరా రిసీవరా. Giver. క్యాపిటల్ క్రెడిట్, అతను ఇస్తున్నా అంటే బిజినెస్ లోకి డబ్బులు యాజ్ పర్ కంపెనీ రియల్ రూల్ ప్రకారంగా బిజినెస్ లో డబ్బులు కమ్స్ ఇన్. గివర్ క్రెడిట్. వన్ సైడ్ ఆలోచించకూడదు, టూ సైడ్స్ ఆలోచించాలి. ఓకే, మీరు వన్ సైడ్ కనుక్కుంటే చాలు, నెక్స్ట్ సైడ్ ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది. యా, ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు, 10 lakhs మీ దగ్గర డబ్బులు ఉంది, బాగుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, మార్కెట్లో ఉన్న కస్టమర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తున్నారు. సో పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. పర్చేజెస్ ఏం అకౌంట్, పర్సనల్ రియల్ నామినల్, రియల్ రియల్. కళ్యాణ్ పర్సనల్ రియల్ రూల్ ఏంటి, రియల్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, డెబిట్ వచ్చేసి పర్చేస్, క్రెడిట్ వచ్చేసి కళ్యాణ్ ట్రేడర్స్. ఓకే. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిట్ ఆర్ క్యాష్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎలా చెప్తున్నాం లైక్ క్రెడిట్ అని, అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా సార్ వాళ్ళు. క్యాష్ ఆర్ చెక్ అని మెన్షన్ చేయలేదు. మన బిజినెస్ అని ఆలోచించాలి. మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ నుంచి బయటికి ఏం పోతున్నాయి అనేది ఆలోచించాలి. నా బిజినెస్ అని ఆలోచించాలి. అవతల వారి గురించి ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి అప్పుగా పర్చేజ్ చేసింది. యా, సో పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మన బిజినెస్ 1 week తర్వాతనో 1 month తర్వాతనో డబ్బులు పే చేయాలి. ఎవరికి, కళ్యాణ్ ట్రేడర్స్ కి. ఓకే, క్యాష్ అనేది ఏం అకౌంట్, రియల్ రియల్ అకౌంట్. కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మన క్యాష్ పేడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుందా వస్తుందా, మనం పంపిస్తున్నాం సార్ బిజినెస్ నుంచి బయటికి. అంటే క్యాష్ ఏమవుతుంది, డెబిటా క్రెడిటా. క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. అటుపక్క కళ్యాణ్ ఏమవుతాడు, డెబిటర్ అవుతారు. సో రిసీవర్ అవుతాడు.
క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ గోస్ అవుట్. క్యాష్ అనేది గోస్ అవుట్. ఓకే. నెక్స్ట్ పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్స్ చేస్తున్నాం. ఎవరికి? సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్. సేల్స్ అనేది ఏం అకౌంట్? సేల్స్ అనేది ఏం అకౌంట్? Real. లక్ష్మి ట్రేడ్ ఎంటర్ప్రైజెస్ Personal. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. ఇప్పుడు మన బిజినెస్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ కి సేల్ చేస్తుంది. Hmm. సేల్స్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా సేల్స్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ బయటికి పోతున్నాయా వస్తున్నాయా? పంపిస్తున్నాం సార్, స్టాక్ బయట పంపిస్తున్నామంటే ఏంటి? డెబిటా క్రెడిటా? క్రెడిట్స్ వాట్ గోస్ అవుట్. సో అటుపక్క ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? లక్ష్మి. లక్ష్మి. ఇలా జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్ కా? అప్పుగే సార్. అప్పు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు అప్పుగా తీసుకున్న తర్వాత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా. Yes, సో sir. క్యాష్ అనేది ఏం అకౌంట్? Real. లక్ష్మి. Personal. రియల్ రూల్ అంటే Debit what comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. ఇంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి లక్ష్మి సార్, లక్ష్మి ఎంటర్ప్రైజ్. క్యాష్ వచ్చేసి క్రెడిట్. ఏంటి? క్యాష్ వచ్చేసి మనకి రిసీవ్ అవుతుంది సార్, డెబిట్ అవుతుంది. లక్ష్మి మనకి ఇస్తుంది సార్, క్రెడిటర్ Yes, అవుతుంది. giver. గివర్. ఆమె ఇస్తుంది అంటే మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు బిజినెస్ అన్నాక ఏదో ఒక అకౌంట్ అయితే మనకు ఉండాలి కదా. Hmm. ఓకే, ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది. వీడియో ఆఫ్ చేయండి బ్రదర్. ఎవరో ఓకే. లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది. లోకేష్ ఇన్ఫోటెక్ అనేది సంస్థ. కరెంట్ అకౌంట్ కి సేవింగ్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటి? కరెంట్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ అనేది మన జనరల్ యూజర్స్ కి సార్. కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ యూజ్ కి. బిజినెస్ కరెంట్ అకౌంట్ అనేది దేనికి యూజ్ చేస్తారు? అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు మేము మనీ పే చేస్తున్నప్పుడు మీరు కరెంట్ అకౌంట్ ఇస్తారు సార్ మాకు. దాంట్లో దాని ట్యాక్స్ ఫైలింగ్ కి ఉంటాయి సార్, దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ నుంచి పే చేస్తారు. వచ్చినట్టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ దాని నుంచి చెక్ చేస్తారు. Yes. సంస్థ పేరు మీద అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్, అదే మన పేరు మీద ఉంటే సేవింగ్ అకౌంట్. Hmm. ఓకే. లోకేష్ అనేది నా పేరు మీద ఇండివిజువల్, నా పేరు మీద ఉంటే సేవింగ్ అకౌంట్. లోకేష్ ఇన్ఫోటెక్ అనే పేరు మీద ఉంటే కరెంట్. ఓకే. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎవరు బై హ్యాండ్ లో పెట్టుకోరు కదా, డిపాజిట్ చేస్తారు బ్యాంక్ లో. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్. బ్యాంక్. పర్సనల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి బ్యాంక్, క్యాష్ వచ్చేసి క్రెడిటర్. ఎందుకంటే బ్యాంకులోకి డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి. సో క్యాష్ ఏమవుతుంది? క్రెడిటర్ సార్. వాట్ గోస్ అవుట్. బ్యాంక్ ఏమవుతుంది? రిసీవర్. డెబిట్ ద రిసీవర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక బిజినెస్ అన్నాక మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి కదా. రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే. రెంట్ అనేది ఏం అకౌంట్? రెంట్ అనేది నామినల్ అకౌంట్. క్యాష్ రియల్ సార్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ గోస్ అవుట్. ఇంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? రెంట్ పే డెబిటర్ సార్, క్యాష్ వచ్చేసి క్రెడిటర్ సార్. ఎస్. ఎందుకంటే మంత్లీ మన బిజినెస్ కదా ఎక్స్పెన్స్ కదా.
ఎక్స్పెన్స్ అనేది డెబిట్ లో ఉంది. సో మనం రెంట్ కట్టాలంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది అంటే వస్తుంది. క్రెడిట్ వస్తుంది. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అని ఆల్వేస్ డెబిట్ అవుతాయి. ఆల్వేస్ డెబిట్ అవుతాయి. డైరెక్ట్ కింద ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి చెప్పండి ఎక్స్పెన్సెస్? ఇండైరెక్ట్ సార్. ఇండైరెక్ట్ వచ్చేసేసి ఆఫీస్ సార్ మామూలు. ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ వచ్చేసి చెప్పండి. ఎగ్జాంపుల్స్ ఆఫీస్లో ఇండైరెక్ట్ సార్. ఎలక్ట్రిసిటీ బిల్, శాలరీస్, ఫర్నిచర్, క్లీనింగ్, స్టాఫ్ శాలరీ, ప్రిన్సెస్ రిపేర్స్, ఫ్యాక్టరీ వచ్చేసేసి డైరెక్ట్ సార్. ఫ్యాక్టరీ వస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పు? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేజెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఇంకా ఓకే. సో ఇవి ఏవి వచ్చినా ఆల్వేస్ డెబిట్ అవుతాయి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. ఓకే, కమిషన్ అనేది ఏం అకౌంట్? రిసీవ్డ్. ఇన్కమ్ సార్. క్యాష్ అనేది రియల్. నామినల్ అకౌంట్. రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ క్రెడిట్ ఆల్ కంపెనీ. దీనిలో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి క్యాష్ మనకి ఇన్కమ్. కమిషన్. క్యాష్ ఫర్ ఇన్కమ్ ప్రకారంగా మనకి ఏమవుతుంది? క్యాష్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్. మనకి ఇన్కమ్ అంటే మన బిజినెస్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్. క్యాష్ అనేది డెబిట్. డైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేటన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేట ఆల్వేస్ అన్ని కూడా క్రెడిట్ అవుతాయి. కంప్యూటర్ పెట్టుకుంటే అవుటర్స్ ఎక్కడైనా బయట పోతుంటే ఓకే ఆల్వేస్ క్రెడిట్. ఓకే, తర్వాత కంప్యూటర్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్ మా? రియల్. క్యాష్ అనేది రియల్. రూల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. దీనిలో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి కంప్యూటర్ సార్. క్యాష్ వచ్చేసి క్రెడిటర్. కంప్యూటర్ ఏంటంటే మనం కొంటున్నట్టు దాన్ని. క్యాష్ వచ్చేసి మనం ఇస్తున్నట్టు. సో క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా కంప్యూటర్ మన బిజినెస్ కమ్స్ ఇన్, క్యాష్ అనేది గోస్ అవుట్. ఓకే, ఇంకా డైరెక్ట్ లైక్ ఫిక్స్డ్ అసెట్స్ కింద వచ్చేటన్ని కూడా సేమ్ అంతే. సో సమ్ టైమ్స్ మనం లోన్స్ కూడా తెచ్చుకుంటాం బయట. వాళ్ళు ఇస్తున్నారంటే గివర్ మన బిజినెస్ లో కమ్స్. సో ఈ విధంగా మీరు 3 ప్రాబ్లమ్స్ ఇస్తాను. సేమ్ ఇదే విధంగా మీరు చేయాలి. నేను ఏ విధంగా అయితే చెప్పానో మీ కాలేజీలో లాగా. ఓకే, సో క్యాష్ అకౌంటెంట్ క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంటెంట్ రాజు అకౌంట్ అలా అవుతున్నాం. ఇప్పుడు నేను ఈ మెథడ్ చెప్పాను కదా, ఈ మెథడ్ చేశారంటే మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఎంట్రీస్ పాస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగే చేయాలి, ఈ విధంగానే మీరు చేయాలి. నేను మెటీరియల్ మీకు మెయిల్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఎవరైతే చెప్పినట్టుగా టాస్క్ చేస్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు ఫర్దర్ డేస్ లో. ఎవరైతే నాకు వచ్చులే అనుకుంటే మాత్రం కష్టం. ఈ బేసిక్ 3 days క్లాసెస్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు చేయగలుగుతారు. నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, క్యాపిటల్ ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఏమొస్తుంది అండర్లో కింద? పర్సనల్ అకౌంట్. పక్కన క్యాష్. క్యాష్ అంటే మనకి ఏమొస్తుంది? ఓకే,
రియల్ అకౌంట్. ఇలాగే చేయాలి. నోట్స్లో చేయాలి. నోట్స్ తీసుకుని చేసుకోండి. పక్కన ఏం లేదంటే క్యాష్. క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్. డెబిట్. రిసీవర్. డెబిట్. క్రెడిట్. వర్క్. సో ఇది క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది. నెక్స్ట్ 2 పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. సో పర్చేజ్ సపరేట్గా తీసుకోవాలి, కార్తిక్ సపరేట్గా తీసుకోవాలి. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. కార్తిక్ అనేది పర్సనల్. పర్చేజ్ అంటే కమ్స్ ఇన్, అంటే ఇది డెబిట్. కార్తిక్ ఎవరిని చేసినా గివర్, క్రెడిట్. ఇలా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు రేపటికి టాస్క్ చేయాలి. ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే మీకు డెబిట్ క్రెడిట్ తెలుస్తుంది. ఓకే, మెటీరియల్ మీరు చెప్పిన కంటెంట్ అంతా ఉంటుంది. 1-2 సార్లు చదవండి, నిదానంగా చేయండి, అర్థం చేసుకుంటూ. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్? ఎనీ డౌట్? నో సార్. యా, శివ, లైక్ చరణ్, అజయ్, లక్ష్మి, మహేష్, ప్రత్యూష. సార్ మెటీరియల్ మెయిల్ చేస్తారు కదా, మళ్ళీ మేము అది టాస్క్ అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మీకు వాట్సాప్ చేయాలా సార్ పర్సనల్ గా, ఎలాగా సార్? అవసరం లేదు బ్రదర్, అది డౌన్లోడ్ చేసుకో, ప్రింట్ చేసుకో. ఓకే సార్. మీకే. ఓకే, యా, ఓకే సార్. డన్ గైస్. వాట్సాప్ నేను పంపిస్తానమ్మా, చూడండి. గ్రూప్ లో ఒకసారి మెయిల్ ఐడీస్ పంపించండి, మళ్ళీ ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో నేను సెండ్ చేస్తాను. యా, డన్ గైస్. బాయ్. టుమారో 7కి ఉంటుందమ్మా AM, ఇంకా రెడీ రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, బాయ్. బాయ్ సార్.